సో మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పోయి బీజేపీ అంటారు కానీ డెవలప్మెంట్ ఏం చేస్తారు మునుగోడు కానీ ఎవరు చెప్పట్లేదు అంటారు దీన్ని ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరున్నా నేనున్నా ఎవరున్నా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ అని దేన్ని అంటారు? 4 రోడ్లు వేసి 4 బంగ్లాలు కట్టి 4 అద్దాల మేడలు అందమైన మేడలు కట్టి పాత సెక్రటరియట్ నుంగులో కొట్టి కొత్త సెక్రటరియట్ కట్టడం, సీఎం కోసం పెద్ద ప్రగతి భవన్ కట్టుకోవడం, ఇదే నా డెవలప్మెంట్ అంటే. ఏమడుగుతున్నారు పిల్లలు ఊర్లలోకి వచ్చినప్పుడు? మా మండల కేంద్రానికి ఒక పాఠశాలను ఒక కళాశాలను మంచిది ఇస్తే మేము విద్య వైద్యం లోపల మాకు మెరుగైనటువంటి సేవలు ఇస్తే మంచిది ఉంటుంది అని చెప్పారు. మీరు చెప్పిండ్రు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి ఇస్తామని చెప్పారు. గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప మునుగోడులో 2014 నుంచి 2018 మధ్యలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎంపీ, టీఆర్ఎస్ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి. మరి మునుగోడులో 100 పడకల ఆసుపత్రి ఎందుకు పూర్తి కాలేదు 5 ఏళ్లలో? గజ్వేల్లో ఎందుకు పూర్తయింది? సిద్దిపేటలో ఎందుకు పూర్తయింది? సిరిసిల్లలో ఎందుకు పూర్తయింది? ఇంకా చెప్పుండ్రి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే కదా కూసుకుంట్ల గారు 2014 నుంచి 18 మధ్యలో. మీ పార్టీ ఎంపీయే కదా. ఎమ్మెల్యే మీ ఓడు, ఎంపీ మీ ఓడు, మంత్రి మీ ఓడు, ముఖ్యమంత్రి మీ ఓడు. 100 పడకల ఆసుపత్రి మునుగోడుకి ఎందుకు రాలేదు? ఒక ఇంజనీరింగ్ కళాశాల ఎందుకు రాలే? కాళేశ్వరం 1,00,000 ఎకరాలు వ్యవసాయానికి ఇచ్చేటువంటి నీళ్లు మునుగోడుకి ఎందుకు రాలేదు? అంటే మీరు మీ 3 నియోజకవర్గాలను తప్ప ఎవరిని పట్టించుకుంటలేరు. కాబట్టి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రిని ఊర్ల పొంటి తిప్పాలంటే రేపు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రఘునందన్ రావు దుబ్బాకలో గెలిస్తే ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ అయినాయి. ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఫామ్ హౌస్ గేట్లు ఓపెన్ అయినాయి. ఇలా మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ గారు లంకలపల్లి విలేజ్కి వస్తున్నా అని చెప్తున్నాడు. ఇట్లా ప్రజల మధ్యలోకి రావాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకు దూరమైనటువంటి ముఖ్యమంత్రిని తిరిగి ప్రజల దగ్గరికి తీసుకురావడానికే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. దాంట్లో మేము ఇప్పటికే సక్సెస్ అయినామని అనుకుంటా ఉన్నాం.